డిఎల్ మోడీ చాలా మంచి వ్యక్తి, ప్రవక్త భిన్నం మెచ్చుకుంటారు. ఆయనంట 17 వయసులో పని నిమిత్తము, కుటుంబ సమస్య నిమిత్తము వాళ్ళ నాన్న చనిపోతాడు. అమ్మ పనికి పంపిస్తారు బూస్టన్ ఆ ప్రాంతంలో. వాళ్ళ చుట్టాలు వాళ్ళ చిన్న బాబాయ్ షూ కంపెనీ కలిగి ఉంటారు, షాప్. ఆయన పని చేస్తుంటప్పుడు ఈ వ్యక్తిని చూసి అన్నాడు, నువ్వు పని చేయాలంటే నాతో పాటు చర్చికి రావాలి. ఎవరన్నారు? వాళ్ళ బాబాయ్ అంటాడు, ఏమని, నాతో పాటు చర్చికి వస్తే పనికి ఇస్తాను, లేదా పని అన్నాడు. సో ఆ విషయం బట్టి అతను చర్చికి వెళ్తాడు. అంతే తప్ప దేవుని మీద ఆశ అక్కడికి వెళ్ళట. ఎవరికి? డిఎల్ మోడీకి దేవుని మీద ప్రేమ కలిగి పోలేదు. వారికి పరిస్థితి బాగలేని, ఎవరైనా సరే పరిస్థితి బయటపడాలని ఆ ఉద్దేశంతో వెళ్ళాడు. కానీ అక్కడ సండే స్కూల్ టీచర్ అతను చూశాడు. అతను చూసి అతను కలిసి మారిన తర్వాత ఆ యొక్క టీచర్స్కు, మా యొక్క సండే స్కూల్ టీచర్ ఎలాంటి ఆ యొక్క మాటలు చెప్పుంటే ఆ యొక్క వ్యక్తి డిఎల్ మోడీతో పాటు అనేక మంది ఉన్నారు సండే స్కూల్లో. ఆ వ్యక్తి మాత్రము మనసు మారింది, తిరిగి జన్మించాడు. తెలుసా? అతను ఎంతోమంది, ఎన్నో వేల మందికి ప్రశ్న చేసేవాడంట ప్రతిరోజు. కానీ అతను వ్యక్తిగతంగా చిన్న పిల్లలకి చూసారా సండే స్కూల్ చెప్పేవాడంట. అతను అదే చూసారా, ఏమైనా చూసారా, చిన్నప్పుడు పిలిచి దగ్గర దేవుని విషయం చెప్పేవాడు. సండే స్కూల్ ప్రభావం దేవుని మీద పడిందండి. మీకు అర్థంగా? ఎవరి మీద పడింది? దేవుని మీద పడింది. ఒకసారి ఈయన ఎంతగా గొప్ప ఎదిగారంటే చాలామంది అతన్ని గౌరవించి అందరూ సరే ఆయన ప్రార్థన కొరకు కోరుకునేవారు. ఒకసారి ఏమండి, ఒకసారి ఏమైందంటే ఒక ఫిలిం యాక్టర్ ఆయనని ఆహ్వానిస్తుంది, రండి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని. ఆ విధంగా ఆయన ఆ యొక్క ఫిలిం యాక్టర్ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆమె చూస్తారా ప్రార్థన చేసుకునాలి, ఈయనతో ప్రార్థన చేస్తే బాగుండి చెప్పేసి ప్రార్థన చేసి కూర్చొని, అయ్యా మీరు కూర్చున్న తర్వాత ఏం చేసింది సార్, వెంటనే ఒక కాఫీ కప్ తీసుకొచ్చి ఇచ్చింది, అయ్యా మీరు తాగండి అని. వెంటనే ఈ డిఎల్ మోడీ ఎవరు తెలుసా, దేవునితో ఒక తీర్మానం తీసుకున్నాడు, ప్రతిరోజు ఇద్దరికి సువార్త చేయాలంట. చెప్పారు ఒక వ్యక్తి చూసి, ప్రతిరోజు ఇద్దరికి సువార్త చేయాలి. ఇంతమందికి 1000 మంది చెప్పినా సరే అతను వ్యక్తిగతంగా ఇద్దరు సువార్త చేసేవాడంట. 1000 మంది 10,000 మంది కూర్చొని సువార్త చేసినా, బోధ చేసినా ఓకే, కానీ వ్యక్తిగతంగా ఇద్దరు చెప్పేవారంట డైలీ. సో ఒకరోజు ఏమైందంట, ఆ యొక్క మీ కూర్చొని మోకరి ప్రార్థన చేస్తున్నాడ. ఎవరి గురించి? ప్రతిరోజు ప్రార్థనలో ఎవరికి స్వార్థ చేశారో ఆ వ్యక్తి గురించి ఆ ఇద్దరు పేరు గుర్తు చేసుకుని ప్రార్థన చేసేవంట. ఆ రోజు మోకరించి ప్రార్థన చేస్తుంటే గుర్తే రావట్లేంట ఇద్దరు మనిషి పేరు. ఎవరికి స్వార్థ చేసినది ఆ పేరు గుర్తు రాడంట. ఎందుకు రాలే అంటారు? అతను స్వార్థ చేయలే ఆ రోజు. ఏంటి? స్వార్థ చేయలేదు. వెంటనే లేచి నిలబడి చూస్తారా, బయటికి వెళ్ళి స్వార్థ చేస్తారు. భయంకర వర్షం, ఈ ప్రవక్త వ్యర్థం అని చెప్తుంటాడు. భయంకరమైన వర్షం అంటే, ప్రభా నేను ఎవరికైనా స్వార్థ చేయాలి అని ఆశ పడుతుంటే ఆ యొక్క వెంటనే వర్షం వస్తుంది అనేసి ఒక గొడుగు పెట్టుకుని ఇంకో గడుగు ఎక్స్ట్రా చేస్తున్నాడ. ఎవరు? డిఎల్ మోడీ ఒక గొడుగు తీసుకుని ఇంకొకటి సంకలు పెట్టి వెయిట్ చేస్తున్నాడు, ఎవరైనా వస్తారని. ఒక వ్యక్తి వస్తున్నాడు, చూసి తడిసి వస్తున్నాడు. వెంటనే వెళ్ళిపోయి, అయ్యా ఎక్కడ వెళ్తున్నారనంట. నేను ఇంకా మేము వేరే ప్రాంతం వెళ్ళాలి, నేను అదే ప్రాంతం వెళ్తున్నాను చెప్పేసి ఆ గొడుగు ఇచ్చాడు అతనికి. తీసుకుని ఆ యొక్క ఇద్దరు గొడుగులు నడుస్తుండగా చెప్పాడు, నీకు గొడుగు ఎందుకు ఇచ్చాను తెస్తానంట. ఏంటంట, నేను దేవుని గురించి చెప్పాలి. దేని గురించి? నీకు పని పాట లేదంటే, నాకు పని పాట ఇదేనేనంట. ఏమిటా? పని పాట నాకు ఏమి లేదు, దేవుని గురించి చెప్పడమే నా పని, రక్షణ నడిపించేది నా పని అన్నాడు. ఆ విధంగా ఆ వ్యక్తి ఆ యొక్క గొడుగులో తడవకుండా ఆ గొడుగు ఇచ్చి అతను వెళ్ళిపోయి ఆ ప్రాంతం విడిచిపెట్టి మరలా వచ్చిన ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఈ విధంగా ఆ యొక్క వ్యక్తి ఇద్దరు స్వార్థ చేశాడు. అలాంటి జీల్ కలిగిన వ్యక్తి ఆ విధంగా మారాడు. సో ఇక పేరు ప్రత్యక్ష కలిగిన ఎవరు సినిమా యాక్టర్ ఇన్వైట్ చేశాడు. ఆమె ఇన్వైట్ చేసి కాఫీ ఇచ్చింది, కూర్చోబెట్టి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మాటలో ఆమె చెప్పుకొచ్చింది మొత్తం చాలా అందగతి అంట, చాలా ఎమరాసు అంట, చాలా చిన్న వయసు, చాలా అందగతి, చాలా చూసారా చాలా బిజీ ఉన్న వ్యక్తి. ఆమె ఇన్వైట్ చేశాడని తర్వాత ఇచ్చిన తర్వాత కప్పు టీ కాఫీ తాగుతుండగా ఏమనంటే చెప్పాడు, అమ్మ నువ్వు దేవుని నమ్ముకోవచ్చానంట, దేవుని నమ్ముకుని సేవ చేయొచ్చు కదా అంటే, ఏమండి
దేవుడి గురించి సేవంత చెప్పకండి, నేను నాకు చాలా ఉన్నాను, నాకు చాలా మీ సినిమాలో చాలా బిజీ పనిచేస్తున్నాను. ఈ యొక్క సినిమా అని ఆ యొక్క ఏంటి ఏంటంటే ఇండస్ట్రీ అంటే యవనసు ఉండేటప్పుడే మనం డబ్బు సంపాదిస్తాం. ఏంది యవనసు ఉండేటప్పుడే డబ్బు సంపాదిస్తాం. యవనతనం విడిచిపెట్టామనుకోండి ఈ ఇండస్ట్రీ మనం పట్టించుకోదు. సో కావున నేను యవనసు ఉండేటప్పుడే బాగా డబ్బు సంపాదించిన తర్వాత వస్తాను చెప్పిందాం. ఏమంటే వచ్చి సేవ చేస్తాను, అప్పటిదాకా నేను సేవ చేయడం. కాఫీ తాగుతా వెంటనే ఆయనకి జీవం గుర్తొచ్చి అమ్మ తీసుకోవాలని చెప్పింటాం, ఇచ్చేసి తాగున్నాడ ఏంటా ఇచ్చేసి తాగున్నాడ. ఆమెకి లేని కోపం వచ్చేసిందా, నేను ఎవరు దశ నిన్ను పిలిచి గౌరవించి నీకు కాఫీ ఇచ్చి నాకు ప్రార్థన చేయమంటే సగం తాగి నువ్వు ఎంగిలి ఇస్తావానంట, సగం తాగి నాకు ఇస్తావా అని అన్నీ మాట చెప్పినాడా. గమ్ముని విన్నాడు ఎవరు డీల్మడి. అంతా ముగించిన తర్వాత అన్నట, అమ్మా అయిపోయింది నేను చెప్తానంట. ఈ విధంగా ఈ లోకముని ఆ విధంగా వాడిన తర్వాత ఇంగ్లీష్ చేసింది ఆ యొక్క పాత్రని దేవుడు వాడుకుంటాడు అన్నట. అసలు ఇది నాకు చాలా ఇష్టమైంది, నాకు నచ్చింది ఏంది డిఎల్ మోడ్ ఇది మాట. ఏమండి డిఎల్ మోడ్ చూసారా ఏంటరా, అందరిని వాడిన తర్వాత అంత ఎంగిలి అయిపోయిన తర్వాత నువ్వు ఒక డిఎల్ మోడీ ఒక దేవుని సేవకుని, నీ తాగని కప్పులో నువ్వు తాగడానికి అంత వెనకంటే నిన్ను ఎంతోమంది వాడి విడిచిపెట్టిన దేవుడు నేను వాడుకుంటాడు అన్నట. చూసారా బిదా, అలాంటి డిఎల్ మోడీ వెనకపోడు. అతను సార్ తన కుటుంబం కొరకు చాలా బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుని నామే పచ్చిపోను కాక. హల్లెలూయా. వాళ్ళ నాన్నగారు తాగిపోతాడండి పాపం, చిన్న వయసు చనిపోయాడు, 41 వయసులో చనిపోయాడు వాళ్ళ నాన్న. ఎంతమంది వాళ్ళ పిల్లలు దశ? 9 మంది. ఎవరు? డిఎల్ మోడీ 9 మంది. వాళ్ళ నా అమ్మ ఆ యొక్క చనిపోయేటప్పుడు ఇద్దరు, లాస్ట్లో ఇద్దరు ట్విన్స్ అంట. చాలా కష్టం వాళ్ళ పిల్లలకి సాకడానికి. తల్లి ఏం చేసింది దశ? ఆ యొక్క తండ్రి చనిపోయినను, తండ్రి అంతగా భయభక్తులు లేకపోయినను తల్లి బిడ్డలు తీసుకుని చూస్తారా ఒకటే చెప్పేదంట, మనకి దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు చెప్పేదంట. స్టార్టింగ్ నుంచి పిల్లలకి ఏం వినిపించిందా? మనకి ప్రభు ఉన్నాడు, భారం ఆమె ఆ యొక్క ధైర్యం చెప్పేదంట, మనకు ప్రభు ఉన్నాడు, యేసు ఉన్నాడు చెప్పేదంట. ఆ భారముతో ఆ యొక్క ధైర్యముతో పిల్లల్ని ఎదిగి చేయించిందిరా. భయభక్తులుగా ఆ యొక్క మీ పిల్లల్ని దేవుని పట్ల నడిపించిందంటది. ప్రపంచమని కదిలించాడు డిఎల్ మోడీ. ఎంతమంది దేవుడు తీసుకొచ్చారు దశ? కొంతమంది 5 లక్షలు అంటారు, కొంతమంది 10 లక్షలు అంటారు, కొంతమంది 1 కోట్లు అంటారు. ఈరోజు కూడా కొంతమంది ఆయన మాట విని మారుతుంటారు. అంటే ఈరోజు కూడా ఆయన ఒక జీవిత చరిత్ర విని మారుతున్నారు. ఇంకా అది ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆగిపోలేదు. ఏమంటే ప్రభావం ఆగిపోలేదు, అలా కంటిన్యూషన్ చేస్తుంది.